ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని యొక్క సర్వ సృష్టిలో ఆ ప్రభు అత్యున్నతుడై తన సర్వ అధికారముతో ఈ సర్వలోకములో ఉన్న యూనివర్స్ని ఆయన పరిపాలించుచూ ఉన్నాడు. ఆయన పరిపాలన ఎంతో న్యాయమైనవి. ఆయన పరిపాలన సత్యముతోనూ కృపతోనూ పునాదులు వేయబడ్డాయి. అందువలన నీ సింహాసనములు కృపా సత్యములతో నీవు వెలసిల్లుతూ ఉన్నావు అని భక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడు. 119వ దావీదు కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఎటువంటి శ్రమలు కలిగి వారు ఎటువంటి పరిస్థితులలో ప్రభువుతో మాట్లాడుతారు, ప్రభువుతో సంభాషిస్తారు, ప్రభువుతో వారి మనవులను కుమ్మరిస్తారు అనేది ఈ వాక్య భాగాలు ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు, దేవుని యొక్క తీర్పులు, ఆయన న్యాయమూర్తి, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన దీనులకు, దరిద్రులకు, విధవరాండ్రకు, అభాగ్యులకు, దిక్కులేని వారికి, అనాథలకు ఆయన న్యాయము జరిగించువాడు. అట్టి మన ప్రభువు తీర్పులు న్యాయమైనవి. అందువలన శ్రమ కలిగినప్పుడు, వచ్చినప్పుడు, ఉపద్రవము మన మీదికి వచ్చినప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువు మీద నింద వేయకుండా ఆ శ్రమను ఓర్చుకొనుటకు శక్తి కావాలి అని ప్రభువును ప్రార్థించాలి. అందువలన ప్రభువు అన్యాయస్తుడు కాదు కాబట్టి, ఆయన న్యాయమూర్తి కాబట్టి, నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా సమస్య, శ్రమ కలిగినప్పుడు అది ఏ రూపంలో ఉన్నా కూడా ఆ ప్రభు తీర్పులను విమర్శించరాదు. ఎందుకనగా ఆయన విశ్వాస్యత కలవాడు. అందువల్ల తన కుమారుని గద్దించుటకు, లేక బుద్ధి చెప్పుటకు, లేక తనను సరిచేయుటకు ఆ ప్రభువుకి ఇష్టమైనప్పుడు ఆయన శ్రమపరుస్తాడు అని ఈ 119:75 వచనము మనకు తెలియచేస్తుంది. నీవు నన్ను శ్రమపరిచితివి అనియు నేను ఎరుగుదును. ఎవరి వలన శ్రమ వచ్చింది అని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు సహాయం చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. నీవు నన్ను శ్రమపరిచితివి, ఆ విషయము నేను ఎరుగుదును.
నేను గ్రహించాను, నేను అర్థం చేసుకున్నాను అని భక్తుడు అంటున్నాడు. ఎటువంటి శ్రమ అయి ఉంటుంది అని మనము దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు కొండల్లో, లోయల్లో, అడవులో, అరణ్యములో ఏకాకిగా ఉంటూ ఉన్నప్పుడు ఆయనకు గొర్రెల కాపరిగా మన ప్రభు అయిన సృష్టికర్తే తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు. శత్రువు ఆ యొక్క గొర్రెలను తనను కబళించి ధ్వంసము చేసి నశింప చేయాలని రంకెలు వేస్తూ మీదికి వచ్చిన ఆ సింహములను సహితము దవడ ఎముకలతో చీల్చి చెండాడుటకు, వాటిని తునాతునకలు చేయుటకు శక్తిని ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. ఎందుకు అనగా ఆ బాలుడు అయిన దావీదు ఆ ప్రభు మీద ఆధారపడ్డాడు. శత్రువు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు, మనల్ని నశింప చేయాలని ఎదురు దాడి తిరుగుతూ ఉన్నప్పుడు నీవు భయపడి తోక ముడుచుకొని పారిపోకూడదు, నిలబడిపోవాలి. ఆ సింహమునకు ఎంత బలమున్నదో అంతకన్నా రెట్టింపు బలముతో నిలబడ్డాడు. అంత శక్తి తెచ్చుకొని రోషము గల దేవుని కుమారుడను నేను అని దానిని చీల్చి చెండాడి తన గొర్రెలను కాపాడుకున్నాడు ఆ భక్తుడు. ఈరోజున నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు కలిగినప్పుడు ఆ ప్రభు సన్నిధిలో గోజాడుట, ఆ ప్రభు సన్నిధిలో ఈ శ్రమ కలిగినప్పుడు నేను నిన్ను నిందించకుండా దాన్ని భరించుటకు శక్తి నాకు